ఈ రోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ కన్సోలేషన్ లో ఉంది. 25 కి బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్ కి. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ M15 హై దగ్గరికి వచ్చేసింది. మన డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి రికవర్ అవడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో చూద్దాం రేపటి రోజున మార్కెట్ అనేది అప్ సైడ్ కి వెళ్తుందా, మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ కి వెళ్తుందా అనేది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ప్రైమ్ ఫోకస్ లో తీసుకున్నా. ఇందులో మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఈవెన్ దో మార్కెట్ అనేది బేరిష్ సెంటిమెంట్ లో ఉన్నా గానీ నేను ఇక్కడ తీసుకున్నా అనమాట. అంటే మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది. సో పైకి వెళ్ళదని ఎక్స్పెక్ట్ చేశా. కానీ మనకి కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఎస్ఎల్ హిట్ అయినట్టే వెళ్ళింది కానీ ఎస్ఎల్ హిట్ అవ్వలే. కానీ ఆల్మోస్ట్ లాస్ లో క్లోజ్ అయ్యా. నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ కోల్ ఇండియాలో తీసుకున్నా. ఇది కూడా నేను బై సైడే తీసుకున్నా. ఇది కూడా కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. బ్రేక్అవుట్ అయినప్పుడే తీసుకున్నా. కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. సో ఈ రోజు బాగా చేంజ్ అయిన స్టాక్స్ చూసుకుంటే శ్రీ రేణుకా షుగర్స్ ఇదొక స్టాక్, బలరాంపూర్, ఇంకా సెగిలిటీ, గుజరాత్ గ్యాస్, భారత్ కోకింగ్ కోల్. ఇందులో కూడా మనకి ఎగ్జాక్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. రాజ్ ఇండస్ట్రీస్ మనకి బ్రేక్అవుట్ ఇక్కడ అయింది మంచిగా. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ ఇక్కడ 200 ఎంఏ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రేక్అవుట్ అనేది తీసుకుంటే. అర్బన్ కంపెనీ, తేజస్ నెట్వర్క్, స్విగ్గీ, పెట్రోనెట్, ఏగిస్, టాటా స్టీల్, రికో ఇండస్ట్రీస్, ముకాంద్, గేల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, రైల్ వికాస్ నిగమ్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎన్ఎండిసి, వాలోర్ ఎస్టేట్, ఆటమ్ ఐఎన్వి, టాటా మోటార్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఉజాన్ స్మాల్ ఫైనాన్స్, టాటా మోటార్స్, జిందాల్ షా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైల్టెల్ కార్పొరేషన్, హెగ్, హిందుస్థాన్ కాపర్, రెడ్డింగ్టన్, బ్యాంక్ ఆఫ్ బరోడా,